ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. అవును, డెఫినెట్గా నేను ఒకటే డెఫినెట్గా ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఈ సోషల్ మీడియా అనే దాని మీద రేపు పొద్దున ఇటువంటి అన్ని ప్రోత్సహించి వీళ్ళెవరో సోషల్ మీడియాలల్లో చిల్లర పైసలకు ఆశపడి ఇట్లాంటి చిల్లర పోస్టులు పెడితే రేపు కేసులు అయితే కాపాడే పరిస్థితి కూడా ఉండదు. అది కూడా చెప్తున్నా. ఎందుకంటే మేము వచ్చి 5 ఏళ్ళు కాలే చారి గారు, మేము వచ్చి 5 నెలలు అయింది. మేము ప్రజాపాలన మీద దృష్టి సాధిస్తున్నాము. ఎవరి మీద యాక్షన్లు తీసుకోవాలి, ఎవరు చేసే పనుల మీద మేమేదో మాకున్న పవర్ని యూజ్ చేసి వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేస్తలేం గత ప్రభుత్వాలు చేసినట్టు. కేవలం వాళ్ళకు వార్నింగ్లు ఇస్తున్నాం చేయకండి అని చెప్పి. చేసే రోజు ఒకవేళ ఇట్లనే అతిగా చేస్తే చేసేది జరుగుద్ది ఏదో రోజు. అడిగితే అప్పుడు మీరే అంటారు ఇదేంది అంటే వాక్చాతుర్యం లేదా పెట్టేటోడు పెడతారు కదా, మళ్ళీ ఇదే రివర్స్ క్వశ్చన్ మళ్ళీ మీరు వేస్తారు మాకు. అంటే ప్రజలు చెప్పాల్సింది కూడా చెప్పనియరా? ప్రభుత్వాలు అనగదొక్కుతున్నాయి. సో నేనేమంటున్నా, పెట్టండి, మంచి మెసేజ్లు పెట్టండి, కన్స్ట్రక్టివ్ మెసేజ్లు పెట్టండి, పాలనను కరెక్షన్ చేసే విధంగా పెట్టండి తప్ప తప్పుడు పెట్టొద్దు అంటున్నా. యాక్షన్ తీసుకోవడమే చారి గారు 2 నిమిషాల పని. తప్పుడు ప్రచారము చేయొద్దని చెప్తున్నా. ప్రజాస్వామ్యబద్ధంగా చేసలేరు వాళ్ళు, కానీ మేము ఏదైనా చేస్తే ప్రజాస్వామ్యం మధ్యన వస్తుంది. మళ్ళీ మనకు దాంట్లో కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు పెట్టిన పోస్టులు తప్పుడు అని ప్రూవ్ చేసి మనం కేసులు కట్టొచ్చు. కానీ ఇప్పుడు మీరు అడిగిరు కాబట్టి చెప్తున్నా, మేము కన్స్ట్రక్టివ్ లైన్లో ఉన్నాం కాబట్టి ఇంకా ఆ పాలన మొదలు పెట్టలే. వాళ్ళకు ఉండే అలవాటు, ఎవరెవరిని తీసుకుపోయి లోపల జర్నలిస్ట్ అని లోపల వేసిన అలవాటు, జర్నలిస్ట్ అని అరెస్ట్లు చేసుడు, నెలలు జర్నలిస్ట్ కనపడకుండా దాచిపెట్టుడు, వాళ్ళ మీద పోరాటం చేసిన వాళ్ళను మేము అది చేయట్లేదు. మేము ఎందుకు చేస్తలేమంటే చెప్తున్నాం. ఇప్పుడే కదా మొదలైంది, ఇంకా ఎన్ని రోజులు చేస్తారు అని మేము ఎందుకు చెప్తున్నాం, ప్రజలకు చెప్తున్నాం. మీ ద్వారా ప్రజలు మమ్మల్ని ఎవ్వరు తప్పుగా అర్థం చేసుకున్నా మేము పట్టించుకోము. బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని తిట్టినా పట్టించుకోము. మేము పట్టించుకునేది ప్రజలను, మాకు ఓటేసి గెలిపించిన ప్రజలు మమ్మల్ని నమ్మమని కోరుకుంటున్నా. ముప్పై ఒక్క వెయ్యి కోట్లు ప్రభుత్వం కేటాయించింది. దశల వారీగా చేస్తుర్రు. రేపు 15 ఆగస్టు రోజు నుంచి 2 లక్షల పైచిలుకుది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఒక ఫేజు, సెకండ్ ఫేజ్, ఇప్పుడు థర్డ్ ఫేజు. సో వాళ్ళు ఏంటంటే ఇదే నేను అంటున్నా, కన్ఫ్యూజ్ చేస్తుర్రు. టోటల్గా రేపు పొద్దున డాక్యుమెంట్ అయితే ఉంటుంది కదండి, ఎంతమందికి వచ్చినాయి డబ్బులు, ఎంతమంది దీంట్లో లబ్ధిదారులు లేరు అనేది అయితే ఓపెన్ డాక్యుమెంటే కదా. ఎంత డబ్బు డిస్పర్స్ అయింది గవర్నమెంట్ నుంచి, ఎంతమంది రైతులకు అందింది, దాని గురించి వాళ్ళు ఆవేశపడి ఎందుకు చెప్తుర్రు? రేపు పొద్దున 15 ఆగస్టు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే రైతు రుణమాఫీ అనేది అయిపోయింది ఈ దఫాలు అని మనం చెప్పినప్పుడు మేమే ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తాం కదా, ఎన్ని అకౌంట్లకు వేసినాము, ఎంత వేసినాము, ఎంతమందికి వేసినాము అనేది. వాళ్ళు ఎందుకు ఆవేశపడి సగం కాకముందే వాళ్ళు మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా మీకు, ఈ కాగ్నిజెంట్ మనదేనా? ఏ కంపెనీ మన పార్ట్నర్స్ ఉన్నారో చెప్దాము. వాల్స్ కారా హోల్డింగ్స్లో ఎవరున్నారు మన పార్ట్నర్లు? ఆర్సిఎం, ట్రైజన్, హెచ్సిఏ. వరల్డ్ బ్యాంక్లోనైతే మనది కాదు, వరల్డ్ బ్యాంక్ అయితే మనది కాదుగా, వాళ్ళదే కదా. వివెంట్ ఫార్మా, చార్ల్స్ క్వాబ్, అడోబ్ సిస్టమ్స్, ఇవన్నీ. నేను అనేది ఏంటంటే ఒకటి స్వచ్ఛ బయో అనే దాన్ని పట్టుకొని మిగతా 30 కంపెనీలతోటి చర్చలు చేసిన దాన్ని కూడా ఇక మనం తప్పుదో పట్టిద్దామా? అంటే ఇప్పుడు నేను అక్కడ కంపెనీలో ఏమైందనేది మీకు క్లారిటీ ఇచ్చిన, దాన్ని వాళ్ళు కనిపెట్టేది ఏంది? ఆ కంపెనీలు ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు కానీ మనకు దగ్గర వాళ్ళు కానీ పార్ట్నర్లు ఉన్నప్పుడు పెద్ద దాన్ని వాళ్ళు కనిపెట్టి మనకు చెప్పాలనా ఏంది? అది ఎవరైనా ఆన్లైన్లో ఎతికితే దొరికేదేనా? దాంట్లో మేము దాచిపెట్టి చేసేది ఏముంది, దొంగతనం చేసేది ఏముంది? రేపు పొద్దున నిజంగానే దానికి ఫ్రీ భూమి ఇచ్చినాం అనుకుందాం, దానికి అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టుబడులు ఇచ్చినాం అనుకుందాం, అప్పుడు నిలబెట్టండి. నేను ఎప్పుడైనా ఒకటే చెప్తున్నా, తప్పు చేస్తే ప్రతిపక్షాలకు అధికారం ఉంది మాట్లాడనికే. తప్పు కాకముందే తప్పు జరుగుతుందనో, తప్పు జరుగుద్దేమోననో, తప్పు జరగబోతుందేమోననో ఏదో విధంగా ఊహించి వీళ్ళంతలో వీళ్ళే మదనపడి
అంటే రోజు వీళ్ళు టార్గెట్ ఇవాళ ఏమైనా టార్గెట్ చేసినారా? లేదు సార్. అరే మరి ఎట్లా మీరు టార్గెట్ చేయకపోతే ఎట్లా మరి వాళ్ళు ఫ్రీగా బతుకుతున్నారు? రోజు ఒక్కసారైనా టార్గెట్ చేయాలనేది ఒక కండిషన్ పెట్టిరు వీళ్ళు. ఆ పాపం ఆ కింద పని చేసే వాళ్ళు నెల జీతం వాళ్ళు ఎన్ని పోస్టులు పెట్టిర్రా ఈ నెల అంటే, సార్ ఏడోసారి దొరుకుతలేరు వాళ్ళు ఎక్కడ, దొరకకపోతే మీకు జీతాలు ఉండవు అంటే మరి ఎట్లా దొరికించుకోవాలి? ఏదో ఫోటో మార్పింగ్ చేయాలి, లేకపోతే ఎక్కడి నుంచైనా దొరకంగానే అబ్బా చేతులు కొట్టుకుంటారు కదా నాసాల కనుక పైన పోయి మనం సక్సెస్ఫుల్గా లాంచ్ చేసినప్పుడు టీవీలో చూపిస్తాం అందరు దొరికింది సార్ ఎట్లా అంటారే ఒక్క కాడ దొరికింది సార్, పేరు దొరికింది సార్. అరే కమాన్ ఇక మీరు అందరు ఇదే పని మీద ఉండాలి, రానున్న 48 గంటలు ఎవరు నిద్రపోవద్దు, ఒక్కొక్కరు 50 పోస్టింగ్లు పెట్టాలని చెప్పి ప్రచారం చేస్తున్నట్టు పరిస్థితి ఇల్లది. సంపాదించిన 10 ఏళ్ళ సంపాదనను కేవలం సోషల్ మీడియా వీటి మీద పెట్టి ప్రభుత్వ వైఫల్యం చేయకుండా వైఫల్యాలను కాకముందే అయినట్టు ప్రజలలో ఒక ఆలోచన రేకెత్తించే ప్రయత్నం చేస్తుర్రు. దాన్ని తిప్పికొట్టడానికే నేను పదే పదే నేను ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నా ఎక్కడున్నా వీలైనంత మటుకు మీ ప్రెస్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఎవరన్నారు? బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ అనేది లేదు అయిపోయింది. కానీ బీఆర్ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నెలకు 6,600 కోట్లు వడ్డీ కడుతున్నాం. తొందరపాటు వల్ల 10 నుంచి 12% వడ్డీ రేట్లకు తెచ్చి మరీ ఇక్కడ వ్యాపారం చేసిర్రు వాళ్ళు రాష్ట్ర ధనంతో. ఇవాళ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే వడ్డీలు పెరిగి మన కామన్ మ్యాన్ మీద అంటే ఒక సగటు మనిషి మీద భారం పడ్డది. వరల్డ్ బ్యాంక్ నుంచి 1%కు 2%కే రుణాలు వచ్చే అవకాశం ఉంది మనం మాట్లాడుకుంటే మౌలిక సదుపాయాల మీద. వరల్డ్ బ్యాంక్ తోటి చర్చలు ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడున్న లోన్స్ను కూడా వడ్డీ రేట్లు తగ్గించే ప్రయత్నం చేద్దామన్న ఒక ఆలోచనతోటి వాళ్ళతోటి ఇక్కడున్న పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వరల్డ్ బ్యాంక్ దగ్గరికి పోతే అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది, 2004 ముందు భారతదేశంలో ఏమి టాటాలు బిర్లాలు ఎవరు వ్యాపారం చేయలేదా? వరల్డ్ బ్యాంకులో వచ్చి పెట్టుబడి పెట్టి అప్పుడు ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏముంది? 60,000 కోట్ల అప్పు ఉన్న తెలంగాణను 7 లక్షల కోట్ల అప్పుకు తీసుకుపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి బీఆర్ఎస్ వాళ్ళు చేసిర్రు. మరి ఈ అప్పులన్నీ ఎక్కువ రేట్లకు తెచ్చిర్రు ఇంట్రెస్ట్. ఇప్పుడు మేము చేస్తే తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా వరల్డ్ బ్యాంక్ ఏడుందో చూడలే, ఆయన ఫామ్ హౌస్లో వండుకొని. ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడే వరల్డ్ బ్యాంక్ దాకా పోయిందంటే చాలా పురోగతి చెందుతుండు, ఏమైనా చేయగాలి మనల్ని మర్చిపోగాలి ప్రజలని చెప్పి వీళ్ళు ఒకటే తప్పుడు ప్రచారం చేసి బయటకు వస్తారు. నేను దాని మీద యాక్చువల్గా నిన్న న్యూస్ మీద నేను వాస్తవంగా అమర్ రాజా బ్యాటరీల మీద వాళ్ళ సంస్థకు మనం ఏమైనా మిస్టేక్ జరిగిందా లేదా అనే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. బేసిక్గా ఏంటంటే ఒక స్టేట్మెంట్ వల్ల తెలంగాణకు నష్టం జరిగే ప్రయత్నం ఎవరైనా చేయిస్తుర్రా? ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నిజంగానే మనం పెట్టుబడులు ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి మనం ఉన్నప్పుడు నిజంగానే అమర్ రాజా బ్యాటరీ సంస్థకు సంబంధించినటువంటి ఓనర్స్కి కానీ ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తులకు కానీ వాస్తవంగా తెలంగాణ ఏం చేసింది అనేది మన అధికారికంగా మనోళ్ళు డిసైడ్ చేస్తారు అది ఏందనేది. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ వెనుక రాజకీయ కోణం ఉందా, వాస్తవంగానే ఏమన్నా జరిగిందా అనే దాని మీద మేము తర్వాత చెప్తాం మీకు. నేను ఒకటే చెప్తున్నా, దావోస్కి దీనికి మధ్యన మొత్తం 3 నెలలు మనం బేసిక్గా ఎన్నికల దాంట్లో ఉన్నాం. మేము పరిపాలించింది 5 నెలలు. దావోస్లో సైన్ చేసి వచ్చినాము, నెగోషియేషన్స్ నడుస్తున్నాయి. మేము ఇది చెప్పే ముందు మేము చెప్తాం, ఎప్పుడు చెప్తాం, ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత దావోస్లో జరిగిన అగ్రిమెంట్లకు ఇక్కడ జరుగుతుంది ఏందనేది మేము రిలీజ్ చేస్తాము. ఇవన్నీ పైప్ లైన్లో ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు పైప్ లైన్లు అంటే 2-3 మంత్స్ క్రితం జరిగినటువంటి డిస్కషన్స్. నేను కేటీఆర్ గారిని అడుగుతున్నా, सूट बूट में किशन कन्हैया अमेरिका जेनीवा कितने बार गया అని అడిగిన లాస్ట్ టైం. ఏది 10 ఏళ్ళల్లో 10 ఏళ్ళల్లో అంటే దానికి ఎగ్జిక్యూషన్ అయిపోయి ఉండాలి కదా. 2014 నుంచి 2024 దాకా వాళ్ళ ప్రభుత్వం ఉండే, మేము 2024 నుంచి ఇప్పుడు అధికారంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాము. 23 నుంచి మేమున్న 8 నెలల్లో 5 నెలల్లో 2 సార్లు విదేశాలకు పోయినాము. మేము ఏ కంపెనీలతో మాట్లాడినామో మేము ఆ రోజు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాము. దాని మీద మీరు అడిగిన దానికి మేము కంపల్సరీ మా వాళ్ళకు మన డిపార్ట్మెంట్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి ఏం జరుగుతుందో ప్రాసెస్ని మేము డిక్లేర్ చేస్తాం. నేనేమంటున్నా, గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉన్నటువంటి కేటీఆర్ ఎన్ని ట్రిప్పులు పోయిండు, ఎన్ని ట్రిప్పులలో ఎన్ని ఎంఓయూలు సైన్ చేసిండు, ఎన్ని ఎంఓయూలు మెటీరియలైజ్ అయినాయి, ఎన్ని ఎంఓయూలు మెటీరియలైజ్ అయితే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అనేది ఫస్ట్ వాళ్ళకి కూడా చెప్పాలి. ఎందుకంటే మరి అన్నిసార్లు పోయినప్పుడు మేము ఇన్నిసార్లు పోతేనే గిన్ని వేల మంది ఉద్యోగాలు క్రియేట్ అవుతుంటే మరి వాళ్ళు అన్నిసార్లు పోయారు కదా. మరి ఇప్పటికి ఎవరు ఖాళీగానే ఉండొద్దు తెలంగాణలో.
అసలు ఎవ్వరికి నిరుద్యోగం అనేదే ఉండొద్దు. వీళ్ళు పైప్ లైన్లకు నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తుంటాం. మేము చిత్తశుద్ధితో పనిచేస్తాం. నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిందే. ఎందుకు వితిన్ 6 monthsలో మీకు స్ట్రీమ్ లైన్ అయితే అంటే మనం ల్యాండ్ అలొకేషన్స్, మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా 1 year ప్రాసెస్. ఇది ఈరోజు అమెరికా నుంచి పోగానే వాళ్ళు మన వెనక విమానంలో వాళ్ళు కూడా ఎక్కి రారు కదా సామాన్ వేసుకొని. మనం మాట్లాడొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వయబిలిటీస్ అన్ని చెక్ చేసుకుంటారు. మనం ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ కావాలి, వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఇస్తామో వాళ్ళ టీం వచ్చి ఒక 2-3 months ప్రాసెస్ ఉంటుంది, నెగోషియేషన్ ప్రాసెస్. ప్లస్ మన దగ్గర ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే మన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ గురించి ఎందుకు మాట్లాడుతుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పండి. మనం ఎన్ని దేశాలకు ఎన్ని ముచ్చట చెప్పొచ్చినా వాడు వచ్చి కంపెనీ పెట్టినప్పుడు ఆ కంపెనీలో ఉద్యోగం చేయాలనేటానికి వాడికి చదువున్నా వానికి ఉన్న స్కిల్ అనేది ఇంకాడ ఉండాలి కదా. దానికోసమే ఈరోజు మనం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని తీసుకొచ్చి వీలైనంత వరకు ఈ కంపెనీస్ వచ్చే కంపెనీస్కి వాళ్ళకి కావాల్సిన రిక్రూట్మెంట్ స్కిల్ ఏందనేది చూసి దాన్ని వాళ్ళతోటి మనం అనుసంధానం చేసినప్పుడే ఉద్యోగం 100% ప్లేస్మెంట్ చేయగలుగుతాం. పెట్టుబడులు తీసుకొస్తామని ముచ్చడి ఎప్పుడు కాదు, దాని వెనుక చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒక మనిషిని ఉద్యోగంలో పెట్టాలంటే ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదివి నాకు ఉద్యోగం ఇవ్వాలంటే నాకు ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఒక్కటే సరిపోదు. సర్టిఫికేట్తో పాటు వాళ్ళు చేసేటువంటి ఏదైతే జాబ్ ప్రొఫైల్ ఏంది, దాంట్లో నేను సూట్ అవుతున్నా లేనా, నా స్కిల్స్ సెట్ అయితే లేదా అని చూసుకోవడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంత ఆలోచించే ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టి అంత ఇండస్ట్రియలిస్ట్ మహేంద్ర గారిని తీసుకొచ్చి ఇప్పుడు దానికి చైర్మన్ చేసి ఒక ఫోకస్డ్ ఉండాలని చెప్పి ఆలోచనతోటి ఒక ప్రక్రియ చేస్తున్నాం.